వెళ్ళి దారి అంతా లొకేషన్ అయితే చూడండి, ఫాగ్తో ఉండిపోయి అసలు ఎంత బాగుందో ప్లేస్లు అవన్నీ. ఫొటోస్కి వీడియోస్ అబ్బా తిరగలేదు ఇంకా. వెల్కమ్ బ్యాక్ టు గణపతి యాత్ర ఛానల్. ఈరోజు మన యాత్ర కర్నాల ఫోర్ట్, అదైతే పన్వేల్ నుంచి వెళ్ళాలి. సో మేమైతే బేలాపూర్లో ఉన్నాం ప్రజెంట్. బేలాపూర్ నుంచి పన్వేల్ వెళ్ళాలి. పన్వేల్ లోకల్ ట్రైన్స్ తీసుకుంటున్నాము. లోకల్ ట్రైన్స్ అయితే ఖర్చు తక్కువ ఉంటుంది. సో దగ్గరే ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్. అక్కడ నుంచి ఇంకో ఆటో గట్ట పట్టుకొని అక్కడికి వెళ్ళాలి. ప్లేస్ అనేది చూపిస్తాం మీకు. పన్వేల్ బస్ స్టేషన్కి అయితే వచ్చాం. ఇక్కడైతే అడిగితే 1, 2 ఉన్న ప్లాట్ఫామ్స్కి వెళ్ళమన్నారు. సో అయితే బస్సు ఎక్కుతున్నాం, వచ్చింది. ఇక్కడికి వచ్చి కర్నాల్ ఫోర్ట్ అని అడిగాము. సో వీళ్ళైతే చెప్పారు, బస్సు అయితే ఎక్కుతున్నాము ఇప్పుడు. మా గ్యాంగ్ అయితే రెడీగా ఉన్నారు. కర్నాల ఫోర్ట్ దగ్గర అయితే బస్సు అయితే ఆపాడు. సో ఎక్కడి నుంచి ఇలాగే వెళ్ళాలి. పక్కనే ఒక రోడ్డు ఉంది. సో ఎక్కడి నుంచి ఇంక మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళడమే. మొత్తం ఈరోజు అయితే మొత్తం బ్యాచ్ అయితే మొత్తం 8 మంది వెళ్తున్నాం. ఇక్కడైతే పార్కింగ్ ఉంది మనకి కింద. సో ఇదైతే ఎంట్రన్స్. వెల్కమ్ టు కర్నాల. అక్కడ బోర్డు ఉంది మాది. వెల్కమ్ టు కర్నాల బర్డ్ సెంచరీ. బయట అయితే మన డీటెయిల్స్ చెప్పాలి. టికెట్ కౌంటర్ ఉంది. బయట అయితే టికెట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మనం అయితే 8 మెంబర్స్ వచ్చాము. మొత్తం మా ఫ్రెండ్స్, మా రూమ్మేట్స్ అండ్ పిఎస్ మా పక్క టీమ్మేట్స్ వాళ్ళు కూడా వచ్చారు. అందరూ తెలుగు వాళ్ళే ఇక్కడ వాళ్ళే అందరూ. సో మనం అయితే లొకేషన్ అయితే చూద్దాము. ప్రజెంట్ అయితే ఎంట్రన్స్లో ఉన్నాము. ఆ టికెట్ అయితే 60 రూపీస్ ఒక్కొక్కరికని. సో అంతా చూసేద్దాం. సో ఇదైతే ఎంట్రన్స్. ఎంత బాగుందో కదా ఎంట్రన్స్ కూడా, చాలా బాగుంది. కర్నాల బర్డ్ సెంచరీ. సో లోపలైతే బర్డ్స్ ఉండొచ్చు. సో ఎదురుకుండా చూడండి చుట్టూరు లొకేషన్ ఎంత బాగుందో. దగ్గర పెద్ద బోర్డు ఉంది. సో అన్ని బర్డ్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మ్యాప్ కూడా ఉంది. ఇవన్నీ చూద్దాం వెళ్ళి. పైన కోట ఒకటి ఉంది. సో అది కూడా చూద్దాం ఎక్కి. సో మ్యాప్ అయితే చూసారు కదా. లోపల అయితే ఒక చిన్న హోటల్ లాంటిది ఉంది. ఫుడ్ కూడా దొరుకుతుంది. ప్లేస్ అయితే చాలా బాగుంది చూడండి. వే టు కర్నాల ఫోర్ట్. ఇలా పైకి వెళ్ళాలి ఫోర్ట్కి. మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఎలా వెళ్ళాలి నాకు తెలిసి 1 గంట పడుతుందేమో. సో దారిలో ఏమైనా ఉంటే చూపిస్తానండి నేను.
సగం దూరం అయితే వచ్చాము. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగున్నాయి, ఫోటోలు గట్రా దిగొచ్చు, లైటింగ్ కూడా బాగానే ఉంది. సో ఇంకో అరగంటలో మనం పైకి అయితే వెళ్దాం, ఆ ఫోటో గట్రా అన్నీ చూద్దాం. ఇంకా ఆ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అసలు ఈ వాళ్ళు చెట్లు కింద అన్నీ వేర్లే. ఎంత బోర్డు ఉంది, ఇంకా 1.20 కిలోమీటర్లు ఉంది, అంటే 1.5 గంట దగ్గరికి. పదండి వెళ్దాం. టూర్ అయితే ఫాగ్ పట్టింది, అసలు కనబట్లేదు జనాలు కూడా. లొకేషన్ అంటే చాలా బాగుంది. ఆ ఇల్లు దాడంతా లొకేషన్ అయితే చూడండి, ఫాగ్తో ఉండిపోయి అసలు ఎంత బాగుందో ప్లేస్. అదేనా ఫొటోస్కి వీడియోస్ అప్పుగా తిరిగలేదు. ఇంకా నాకు తెలిసి ఇంకో అరగంట ఎక్కాలి. ఇక్కడి నుంచి అయితే సైడ్ ఐరన్ లాడర్స్ అయితే పెట్టారు సపోర్ట్కి. మట్టి అయితే చాలా జారుతుంది కింద, మొత్తం అంతా మట్టే చూడండి, షూ మొత్తం మట్టి అయిపోయింది. ఆయాసం అయితే వస్తుంది, ఫుల్ చెమటలు అయితే పడుతున్నాయి. ఇప్పుడైతే ఇక్కడ కొంచెం ఓపెన్గా ఉంది, ఇక్కడ కొంచెం గాలి వస్తుంది. కాసేపు ఇక్కడ కూర్చొని మళ్ళీ అలా పైకి ఎక్కండి. You took me to see Versailles in the middle of July. I'll fall into the deep end, giving into my feelings, afraid to go on this ride. I'm scared to crash inside. This time I might be speeding. I'm taking it slow, but I just want more. I'm taking it slow, just go with the flow. I'm బాయ్ ప్లేస్ అయితే అంత బాగుందంటే ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది ప్లేస్ అంతా. అరే ఇంకెంత టైం ఉంది, ఇంకెంత టైం పడుతుంది? ఇక్కడ ఏదో చిన్న టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి విగ్రహం. ఏదో ఆంజనేయ స్వామి విగ్రహం కాదు, ఎవరో దేవత బొమ్మ ఉన్నారు చూడండి. ఆ ప్లేస్ అయితే అసలు సూపర్ ఉంది. నాకు తెలిసి ఇది కోట ఎంట్రన్స్ అయి ఉంటుంది చూడండి, గోడలో. చాలా టైం పట్టింది కానీ లొకేషన్ అయితే అబ్బా అంత మంచుతో కప్పబడిపోయింది మొత్తం. ఇంకా అలా మన ఎక్కల పైకి చూడండి, మొత్తం మూసేసింది మంచు. ఎక్క గుద్దు చలో చలో. మనలో అయితే మంచి ఎనర్జెటిక్ ఎక్కేస్తున్నారు. అంతా మంచిగా కనబట్లేదు. అక్కడ చూసారు పైన కోట, అక్కడికి వెళ్ళాలి మనం. మొత్తం ఫాగ్ కనబట్లేదు. 8 మంది కాస్తా మళ్ళీ 10 మంది అయ్యారు.
ఓకే ఓకే పదండి. కోట ఎంట్రన్స్కి అయితే వచ్చాం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది పైనుంచి వ్యూ. అలాగే వచ్చాం, మొత్తం కప్పేసింది అంతా. కోట లోపలికి అయితే వచ్చాం. ఇదే కోట, చూడండి ఎలా ఉందో, ఎప్పుడుదో మన పుట్టక ముందు. సో ఇది కర్నూలు కోట ఒక గేట్ చూడండి, చుట్టూరు తలుపులు రెండు పక్కలే చూడండి ఎలా ఉందో. ఇంకా పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నాయి, ముళ్ళ కింద మేకల కింద పెట్టేశారు. సో లోపలికి వెళ్దాం. అదే కోట లోపలికి అయితే వచ్చాము. సో చూడండి, ఇక్కడైతే ఒక చిన్న జెండా ఉంది కోట పైన. అండ్ కోట చుట్టూరు చూడండి. ఇప్పుడు ఈ కోట ఎక్కబోతున్నాం. చూడండి అసలు మంచుతో మొత్తం కప్పబడిపోయింది మాట, ఏం కనబట్లేదు. సో కింద చూసుకుంటే మనకి కోటలన్నీ అక్కడక్కడ శిథిలాలు మొక్కలు అన్నీ ఉన్నాయి. అప్పట్లో ఇళ్ళలు వీళ్ళు ఎలా కట్టుకునే వాళ్ళు రాళ్ళతోటి. ఇంకా చూడండి కొండ కింద మేబీ వాటర్ స్టోరేజ్లో ఉన్నాయి ఇవన్నీ. సో చూడండి ఎంతెంత గుంతలు ఉన్నాయో, లోపల గదుల్లాగా ఎలాగ ఉన్నాయో. సో ఇవన్నీ అలాగే చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. పైనంత కొండ, పెద్ద కొండ, అన్నీ వాటర్ స్టోరేజ్ అనుకుంటా. ఓ ఫుల్ వర్షం పడుతుంది. With you, I'm heavy breathing. Feels like I'm lucid dreaming. I'm not usually the type to rush into the night. This time I can't be speeding. I'm taking it slow, but I just want more. I'm taking it slow. ఫుల్ వాటర్, జాగ్రత్తగా దిగాలి, జారుతుంది. I'm taking it slow, but I just want more. మెల్లగా జాగ్రత్త తీసుకో. Just go with the flow. I'm taking it slow. My knees on the floor. I'm begging for more. It's you I adore. You took me to see Versailles in the middle of July. I'm falling to the deep end, giving into my feelings. Afraid to go on this ride. I'm scared to crash inside. This time I might be speeding. I'm taking it slow, but I just want more. I'm taking it slow, just go with the flow. I'm taking it slow, but I just want more. I'm taking it slow, just go with the flow. I'm taking it slow, my knees on the floor. I'm begging for more. It's you I adore.
ఓకే మేమైతే కొండ అయితే చూసాం. సో మేమైతే ఇంకా రిటర్న్ అవుతున్నాం. సో ఎలా ఉంది అంత పైన? మేమైతే సూపర్ ఎంజాయ్ చేస్తాం. ఇక్కడైతే ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి. ఓకే ట్రెక్కింగ్ అయితే మోడరేట్ గానే ఉంది. ఒక 2-3 అవర్స్ అయితే పట్టింది పైకి రావడానికి. సో పైన అయితే చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. సో మేమైతే ఇంకా సరే అయితే ఇంకా మనం అయితే రిటర్న్ అవుదాం కిందకి. ఓకేనా, కిందకైతే వచ్చేసాం. కింద అయితే ఒక హోటల్ ఉంది. సో కింద ఒక్కొక్క హోటల్ మాత్రం ఉంది, పైన అసలు ఏం లేవు. సో కిందకు వచ్చాక పకోడీ వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకున్నాం. సో ఎక్కడి నుంచి అయితే ఇంకా కింద ఎంట్రన్స్కి బయలుదేరి అక్కడి నుంచి పని వెళ్ళి స్టార్ట్ అవుతాం. ఓకే మేమైతే ఇంకా అయిపోయింది. సో మేమైతే ఇప్పుడు క్యాబ్ అయితే మాట్లాడుతున్నారు, లేదంటే బస్సుకు ఏదో ఒకటి చూసి వెళ్ళిపోతాం. సో ఇక్కడి నుంచి మళ్ళీ 10 కిలోమీటర్ పనివేలకి వెళ్తాము. సో మేమైతే ఇంకా అక్కడి నుంచి బేలాపూర్ వెళ్ళిపోతాం. ఈ వీడియో మీకు అయితే నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. స్టే ట్యూన్. గణపతి యాత్ర. బాయ్ బాయ్.